మార్గాని భరత్ అనుచరుడే తన వాహనాన్ని ప్రచార వాహనాన్ని తగలబెట్టాడు. సినిమా స్టైల్లో కొత్త వ్యూహం పని నిన్నే మాట్లాడుకున్నాం. ఒక పెట్రోల్ ప్యాకెట్లో పోసుకుని దాని మీదన ఒక కాయిల్ పెట్టి దోమలకాయలు అది కాలిన తర్వాతన ఆ పెట్రోల్ ప్యాకెట్ తగలబడి దాంతో ఆ పెట్రోల్ అంతా ఒక టైర్ మీదనంతా పోయి టైర్ మీద పెట్టిళ్ళాడు. అది ఆ టైర్ అంతా కాలిపోయి తద్వారా వాహనం దగ్ధమైంది. పోలీసులు సీసీ కెమెరాల్లో చూస్తేనేమో అదేమీ లేదు, ఎక్కడికి ఎవరు వచ్చి తగలబెట్టినట్లేదు. కానీ ఒక్కసారిగా మంటలు రేగినాయి. దాని మీద అనుమానం వచ్చి చెక్ చేస్తే కాయిల్ దొరకడం, దాని ఆధారంగా అసలు విషయం తేలింది. తెలుగుదేశం మీద ఏదో ఒక విధంగా ఓడిపోయిన దాంతో కసితో మార్గాని భరత్ అనుచరుడే చేశాడు. అతను ఒప్పుకున్నాడు అన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఒప్పుకున్నాడు కూడా అని చెప్పి వచ్చినటువంటి విషయం. దాని మీద మార్గాని భరత్ స్పందించారు. సమగ్ర విచారణ జరపకుండానే శివాజీ మా పార్టీ కార్యకర్తను ఎలా ప్రకటిస్తారన్నారు. తనపైన తన తండ్రి నాగేశ్వరరావు పైన పోలీసులు ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. రథాన్ని తగలబెట్టక ముందే పోలీసులు ఘటనా స్థలానికి ఎట్లా వచ్చారు, శివాజీ తన తండ్రికి ఏ టైంలో ఫోన్ చేశాడు అని 2 అంశాలు తేల్చాలని చెప్పారు. ఇందుకు శివాజీ కాల్ డేటా మీద కూడా విచారణ జరపాలన్నారు. శివాజీ ఎన్నికలకు నెల ముందు పార్టీలో చేరాడు. అతను 6 నెలలుగా ఫేస్బుక్, వాట్సాప్లో టీడీపీ, బీజేపీలకు అనుకూలంగా పోస్టులు పెట్టేవాడు. ఏప్రిల్ 22 కూడా శివాజీ ఫేస్బుక్లో బీజేపీకి మద్దతుగానే పోస్ట్ చేశాడు. అతని బంధువులు టీడీపీలో తిరుగుతున్నారు. ఎన్నికలకు నెల ముందే నా మీద కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో నా కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు అని చెప్పేసి మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారి ముందు నేను నా తండ్రి ప్రమాణం చేస్తాం. టీడీపీ నాయకులు కూడా వాళ్ళకి ప్రమేయం లేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీని వెనక ఎవరున్నారో సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు.